సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే ఎవన్నీ? సూర్యుడు చంద్రుడు ఆపగలిగినటువంటి శక్తి అనుగ్రహించబడింది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో నిందలైన, హేళనైన, దుఃఖమైన, అవమానమైన సమస్తము కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యందు చూడగలిగి నువ్వు ప్రార్థించగలిగితే దేవుని పట్ల దేవుని యొక్క కార్యం జరగాలి అని అంటే మన చదువమ్మ మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాగ్దానాలన్నీ కూడా మీకు నెరవేర్చబడిందంటే ఏమి భక్తులు కూడా ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ఏం చేసిండు? నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి నువ్వు నీతిని విడిచిపెట్టి ఒక్కసారి దేవుని దూషించి సావరాదు అనేసి నువ్వు భార్య మాట్లాడుతూ ఉంటే మూర్ఖురాలు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏందమ్మా అనేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డల ఏడు తన నోటితో నువ్వు పాపం చేయలేదు అని అంటూ ఉంటున్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు మన మాటల చేతను, క్రియల చేతను పాపము, చూపుల చేత పాపము, క్రియల చేత పాపము, ప్రవర్తన చేత పాపము, నడతల చేత పాపము, ఉద్దేశముల చేత పాపము మనలో ఉంటూ ఉన్నది. కానీ నీతి క్రియలను, నీతిని, ఆయన రాజ్యమును అనుసరించలేక